సో, 'సోలో లెవెలింగ్' ఎపిసోడ్ 12 అయితే చూసాను. ఇప్పుడే సీజన్ 1 ఎండ్ అయిపోయింది ఎపిసోడ్ 12 తోటి. అండ్ ఈ వీడియోలో ఆ ఎపిసోడ్ 12 రివ్యూ అట్ ద సేమ్ టైమ్ సీజన్ 1 మొత్తం ఒకసారి అయితే రివ్యూ మాట్లాడేసుకుందాం. అండ్ సీజన్ 2 అనౌన్స్ అయింది. సీజన్ 2 గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నీ కూడా నేను చెప్పుతున్నాను అన్నమాట. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, షేర్ చేయండి. సో, ఇక మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. 'సోలో లెవెలింగ్' ఎపిసోడ్ 12 గురించి ఒక్క ముక్కలో చెప్తున్నా, మేబీ ద బెస్ట్ ఎపిసోడ్ ఈ సీజన్ మొత్తంలోనే 12th ఎపిసోడ్ ఈస్ ద బెస్ట్ ఎపిసోడ్, దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయి, గూస్ బంప్స్, లిటరల్ గూస్ బంప్స్. ఎరైజ్ సీన్ కావచ్చు, ఆ తర్వాత సంజీన్ వూ లెవలప్ అయ్యే సీన్ కావచ్చు, అంతేకాకుండా మనోడు డెజర్ట్లో ఆ వాటితోటి ఫైట్ చేసే సీన్ కావచ్చు. సో కొన్ని సీన్స్ మాత్రం పిచ్చ హై క్లాస్. అంతే నన్ను అడిగితే ఆ సీన్స్ తోపు, వాటిని అంతకంటే బెటర్ చేయలేవు. లిటరల్లీ మాన్వా కూడా దీని ముందు పనికిరాదు ఆ సీన్స్లో చూసుకుంటే. ఎస్పెషల్లీ ఎరైజ్ మాంవాలో తోపు ఉంటుంది, ఆ ప్యానలే హైలైట్ ఉంటుంది. ఇక్కడ యానిమే విషయానికి వస్తే ఇంకా ఇది దానికి మించి 100 టైమ్స్ బెటర్. మనోడు ఈ డైలాగ్ ఉంది చూడండి, అంతకు మించి అని డెఫినెట్లీ ఈ ఎపిసోడ్ దానికి ఇచ్చేయచ్చు భయ్య. సో ఎపిసోడ్ డీటెయిల్ విషయానికి వెళ్ళిపోతే, సో ఎపిసోడ్ 11 ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో చాలామంది నైట్స్ తోటి అయితే ఫైట్ చేస్తాడు. తర్వాత మనోడైతే ఓడిపోయి స్థితికి వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ట్రైనింగ్ దానికి వెళ్ళి పెనాల్టీ దగ్గరికి వెళ్ళి ఆ పెనాల్టీ పూర్తి చేసి మళ్ళీ తిరిగి వచ్చి వీటితోటి ఫైట్ చేసి ఓడించి, అండ్ అప్పుడైతే మనోడికి ఒక పవర్ అయితే వస్తుందన్నమాట. అదే షాడో మోనార్క్ది. సో అది వచ్చిన తర్వాత మొత్తం ఎక్వైర్ చేస్తాడు. ఇక్కడే మనోడు లెవలప్ అయితే అవుతాడు. సో లెవలప్ అయ్యే సీన్ ఏదైతే ఉందో నాకు పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే చెప్తున్నా, ఆ సీన్ ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. సో అక్కడ చూసుకుంటే లెవలప్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, సో చుట్టూరు డార్క్ క్లౌడ్స్ టైప్ అయితే వస్తాయి. సడన్గా ఒక ఫ్రేమ్లో ఆగిపోతాయి. కొంతసేపు ఆగిపోయి ఒక్కసారి అన్నీ కింద పడడం, అండ్ అక్కడ మనోడు గాల్లోకి లేచి ఆ ఐస్ ఎఫెక్ట్ కావచ్చు, దాన్ని తీసిన విధానం కావచ్చు, ఆ ఎస్ఎఫ్ఎక్స్ అక్కడ పెద్ద మ్యూజిక్ ఏం వాడకుండా సింపుల్ ఎస్ఎఫ్ఎక్స్ తోటి సైలెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి అయితే ఆ సీన్ను చూపించారు. అసలు ఆ టేకింగు, ఆ షార్ట్ని డిజైన్ చేసిన విధానం అయితే హై క్లాస్. అంతే నాకైతే తోపు అనిపించింది. యాజ్ ఐ సెడ్ ఎపిసోడ్ 12 ఈజ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఈ సీజన్లో, నాకు ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఆ తర్వాత నాకు ఆ రేంజ్లో తోపు సీన్ అనిపించింది ఎరైజే. సో మనోడైతే పైన ఇగ్రీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇగ్రీస్ని అయితే మళ్ళీ పిలుస్తాడనమాట. సో తన పవర్ తోటి. సో పిలిచినప్పుడు ఫస్ట్ 2 టైమ్స్ ట్రై చేస్తాడు, అక్కడ లేడు ఇగ్రీసు. సో అక్కడ వరకు ఏంటంటే నార్మల్గా మాట్లాడతాడు. ఒక్కసారిగా అక్కడ వాయిస్ యాక్టర్ ఇక్కడ మ్యాజిక్ చూపించేశాడు. ఏంటంటే ఒక చిన్న స్పీచ్ అయితే వెళ్తాడనమాట ఇగ్రీస్ తోటి. సో ఆ స్పీచ్లో ఆ ఎంప్టీ చైర్కి ఎంతకాలం అని నువ్వు చేస్తావు, అదేదో నా దగ్గరికి వచ్చి నా కోసం ఫైట్ చేయని చెప్పి అంటాడనమాట. ఆ డైలాగ్ అయితే కోల్డ్ ఉంది భయ్య. అసలు ఆ వాయిస్ యాక్టర్ చించి పడేశారు. ఆ డెప్త్ అయితే ఆ వాయిస్లో బాబా హైలైట్ అనిపించింది. అండ్ ఆ తర్వాత థర్డ్ టైం అరైజ్ అంటాడు. ఇంకా ఆ సీన్ అయితే అదే తోపు ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ఇగ్రీస్ అయితే లేస్తాడనమాట. అండ్ తను లేచినప్పుడు అసలు ఆ డిజైన్ కావచ్చు, అండ్ ఆ యానిమేషన్ కావచ్చు, సో మనోడిది లేచే విధానం కావచ్చు, సో ఎవ్రీథింగ్ మాత్రం హై లెవెల్లో ఉంది. నన్ను అడిగితే బొబ్బో నాకు మైండ్లో నుంచి పోవట్లేదు అది చూసుకుంటే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఈ 2 సీన్స్ చూసుకుంటే. సో ఓవరాల్ ఈ ఎపిసోడ్ 12 మాత్రం నాకైతే యానిమేషన్ వైజ్ బెస్ట్ అనిపించింది, స్టోరీ బోర్డింగ్ వైజ్ బెస్ట్ అనిపించింది, అండ్ దాన్ని చూపించిన విధానం కూడా బెస్టే. సో ఇది ఒక్కటే కాదు, దీంతోపాటు మనకి ఆ జెజు ఐలాండ్కి మనోళ్ళు వెళ్ళేది కావచ్చు, ఇంకొక వైపు అక్కడ గిల్ మాస్టర్ మాట్లాడేది కావచ్చు. సో ఈ సీన్స్ అన్నీ చూపించడం, అండ్ అక్కడ ఒక హోప్ అయితే వస్తుందని చెప్పి కోరుకుంటూ ఉంటాడనమాట మనోడు. అదే టైంలో ఇంకొక వైపు సంజీన్ వూని చూపించడం. సో ఈ ప్యారల్ టేకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఎపిసోడ్లో చూసుకుంటే. సో ఓవరాల్ యానిమేషన్ వైజ్ అయితే డెఫినెట్లీ 10 out of 10 ఇచ్చేస్తా. సో ఈ ఒక్క ఎపిసోడే కాదు, త్రూ ద సీజన్ యానిమేషన్లో నాకు ఒక్క ఇష్యూ కూడా కనిపించలేదు. వాళ్ళు చించి పడేశారు. ఇక వాయిస్ యాక్టర్ విషయానికి వెళ్ళిపోతే చెప్పాను కదా, మనోడు చించి పడేశాడు. ఈ ఎపిసోడ్లో ఒక మ్యాజిక్ చూపించేశాడు వాయిస్ యాక్టర్ మాత్రం. అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అయితే తోపు ఉంది. కొన్ని సీన్స్లో ఏం లేకుండా ఎస్ఎఫ్ఎక్స్ వాడడం అది ఇంకా బాగుంది. సో ఓవరాల్ 10 out of 10 ఎపిసోడ్ అనమాట. నాకు మాత్రం డెఫినెట్లీ నేనైతే ఏది ఎక్స్పెక్ట్ చేశానో అంతకు మించి అయితే ఇచ్చారు స్టాఫ్ వాళ్ళు చూసుకుంటే. నాకు ఇది బాగా నచ్చింది. సీజన్ మొత్తంలో నా ఫేవరెట్ ఎపిసోడ్ ఇదే. సో ఇప్పుడు సీజన్ మొత్తం నేను ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 12 వరకు చూసావు కదా బ్రో, నువ్వేమనుకుంటున్నావు ఈ సీజన్ గురించి అంటే డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఎందుకంటే ఇక్కడ నాకు కొన్ని థింగ్స్ బాగా నచ్చాయి. ఏంటంటే చేంజెస్. సో మామూలు మాహ్మాతో పోలిస్తే చాలా చేంజెస్ చేశారు, ఇంక్లూడింగ్ ఫ్యూచర్లో వచ్చే ఆర్క్స్కి అయితే వీళ్ళు ఇక్కడ చూసుకుంటే కొన్ని క్లూస్ అనేది ఇవ్వడం,
అండ్ వాటికి ఇప్పుడే స్టార్ట్ అనేది ఇవ్వడం, సో అటువంటివి అయితే చూపించారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సైడ్ క్యారెక్టర్స్ చూసుకుంటే. సో సోలో లెవెలింగ్ మాంహ్వా ఇక్కడే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఐ మీన్ అది నాకు కొంచెం నచ్చలేదు మాంహ్వాలో చూసుకుంటే. ఏంటంటే చాలా వరకు మెయిన్లీ సంజీవ్ వు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మాంహ్వాలో చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే యానిమే అయితే అది కొంచెం చేంజ్ చేసి ఎవ్రీ క్యారెక్టర్కి అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒరిజినల్ కంటెంట్ని ఎక్కువ చూపించారు. సో ల్యాగ్ అవుతుందని బాధపడకుండా వాళ్ళైతే ఒరిజినల్ కంటెంట్ చూపించి సైడ్ క్యారెక్టర్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది బాగా నచ్చింది. అండ్ నేను ప్రీవియస్గానే చెప్పినట్టుగానే అయితే యానిమేషన్ అయితే నాకు ఐ థింక్ ఈ సోలో లెవెలింగ్లో బెస్ట్ థింగ్ ఏదని అనిపించిందంటే అది యానిమేషనే. ఎవరైనా యానిమేషన్ బాగాలేదంటే ఒకటే చెప్తున్నా, వాళ్ళు సోలో లెవెలింగ్ ప్రాపర్గా చూడట్లేదు. నన్ను అడిగితే యానిమేషన్ వైజ్ తోపు అంతే. ఇక ఆ స్టైల్ విషయానికి వెళ్ళిపోతే మన మాంహ్వాతో పోలిస్తే కొంచెం సిమిలర్గానే ఉంటుంది కలరింగ్లో, అండ్ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయన్నమాట ఆ స్టైల్లో. బట్ నాకైతే ఆ స్టైల్ చాలా బాగా నచ్చింది. నేను ఫ్యాన్ కూడా అయిపోయా దీని ఆ స్టైల్ చూసుకుంటే. మాంహ్వా ఇష్టమే, అట్ ద సేమ్ టైం ఇది కూడా నచ్చింది. నాకైతే ఎక్కడ కూడా బ్యాడ్ అనిపించలేదు ఆర్ట్ స్టైల్ విషయానికి వెళ్ళిపోతే. ఇక్కడ మనం డైరెక్షన్ అండ్ స్టోరీ బోర్డింగ్ విషయానికి మాట్లాడితే యాజ్ ఐ సెడ్ ఆ చేంజెస్ కావచ్చు స్టోరీలో, అండ్ దాన్ని చూపించిన విధానం, దాన్ని డైరెక్ట్ చేసిన విధానం, ఐ థింక్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. నన్ను అడిగితే మాత్రం వాళ్ళకున్న స్టఫ్లో. సో ఇప్పటివరకు చూసుకుంటే సోలార్ ద రియల్ స్టఫ్ అనేది నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటి నుంచే రియల్ స్టఫ్ అయితే స్టార్ట్ కాబోతుంది. బట్ ఇప్పటివరకు జరిగిందంతా నార్మలే, పెద్ద హెవీ స్టఫ్ అయితే ఏముండదు, చెప్పుకునేటట్టుగా ఏముండదు. అయినా కానీ వాళ్ళు తను బాగా డిజైన్ చేసుకొని నీట్గా అయితే చూపించారు. నన్ను అడిగితే దే డిడ్ గ్రేట్ జాబ్ యాక్చువల్గా అయితే స్టోరీకి. A1 పిక్చర్స్ని అసలు తప్పు పట్టడానికే లేదు, బికాస్ వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. సో మిగతా మాంహ్వాలు లైక్ గాడ్ ఆఫ్ హై స్కూల్, టవర్ ఆఫ్ గాడ్ లాగా మంచి మంచి మూమెంట్స్ని అయితే ముందే ఇంక్లూడ్ చేయాలని చెప్పి రష్ చేసి చెడగొట్టలేదు. సో మంచి మూమెంట్స్ని సీజన్ 2కే ఇద్దాం, సీజన్ 1కు చూసుకుంటే మంచి పేసింగ్ తోటి ప్రాపర్గా అయితే అడాప్ట్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. అదే చూపించేశారు కూడా. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇక్కడైతే నాకు ఒక్కటే ఏదైనా ఇష్యూ అనిపించిందా బ్రో అంటే అసలు ఒకటి ఉంది. ఏంటంటే సో 24 ఎపిసోడ్ సీజన్ని స్ప్లిట్ చేసేసి 2 సీజన్స్ కింద తీసుకొచ్చారు. నాకు డెఫినెట్లీ అది బాధాకరం. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఫస్ట్లీ ప్లాన్ చేసుకుంది 24 ఎపిసోడ్ సీజను. యాక్చువల్గా సోలో లెవెలింగ్ అనౌన్స్ అయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా 24 ఎపిసోడ్స్ వాళ్ళు తయారు చేశారు, అది వర్కింగ్లో ఉంది. వాళ్ళు కావాలనుకుంటే ఇప్పుడే 24 ఎపిసోడ్స్ రిలీజ్ చేయొచ్చు. బట్ క్వాలిటీ ఇంకొంచెం పెంచుదామని చెప్పి వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే సో 12 ఎపిసోడ్స్ కింద 2 సీజన్స్ కింద అయితే స్ప్లిట్ చేశారనమాట. సో సీజన్ 1 అయితే ఇప్పుడు సీజన్ 1 ఎండ్ అయిపోయినట్టుగా, అండ్ సీజన్ 2కి చూసుకుంటే వాళ్ళు ఎరైజ్ ఫ్రమ్ ద షాడోస్ అన్న పేరుతో అయితే సీజన్ 2 అయితే అనౌన్స్ చేశారు అఫీషియల్గాను చూసుకుంటే. సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎరైజ్ ఫ్రమ్ ద షాడోస్ అని చెప్పి. సో నన్ను అడిగితే యాక్చువల్గా అయితే ఇది సీజన్ 2 కాదు గైస్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇది కోర్ 2. సో ఇది చూసుకుంటే ఫస్ట్ సోలో లెవెలింగ్ ప్లానింగ్ సీజన్ 1లోనే మామూలుగా 24 ఎపిసోడ్స్ కింద. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే సో ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది. ఎవ్రీ చాలా స్టూడియోస్ వరకు ఇదే చేస్తున్నాయి అనమాట. ఏంటంటే సీజన్ 1 కింద అయితే 24 ఎపిసోడ్లు రెడీ చేస్తారు ఫస్ట్ పెట్టుకొని చాలా యానిమేస్. తర్వాత ఏం చేస్తున్నారంటే 2 కోర్స్ కింద దాన్ని డివైడ్ చేసి, ఒకవేళ కొత్త యానిమే అయితే సీజన్ 1 కింద 12 ఎపిసోడ్స్, సీజన్ 2 కింద 12 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. సేమ్ థింగ్ మాస్లేతో కూడా జరిగింది. సేమ్ స్టూడియోనే మాస్లే కూడా చూసుకుంటే ఫస్ట్ 24 ఎపిసోడ్ సీజన్ అనుకొని రెడీ చేసి, ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే సరే కొంచెం క్వాలిటీ పెంచవచ్చు కదా అప్కమింగ్ ఎపిసోడ్స్కి అని చెప్పి సీజన్ 1 12 ఎపిసోడ్స్, సీజన్ 2 12 ఎపిసోడ్స్ అని రిలీజ్ చేశారనమాట. సేమ్ థింగే మాస్లే ఏది ఫాలో అవుతున్నారో మాస్లే టీమ్ A1 పిక్చర్స్. సో సేమ్ A1 పిక్చర్సే ఇక్కడ సోలో లెవెలింగ్ టీం కూడా అదే ఫాలో అవుతుంది. సో అదే ఫార్మేట్. ఈవెన్తో ఇది సీజన్ 1లో సెకండ్ కోర్ అయినా కానీ వాళ్ళ అఫీషియల్స్గానే సీజన్ 2గా అయితే అనౌన్స్ చేశారనమాట. కాబట్టి మనం సీజన్ 2గానే మాట్లాడుకోవాలి దీని గురించి. సో ఇప్పుడు సోలో లెవెలింగ్ సీజన్ 2 చూసుకుంటే మనకి ఎప్పుడు రిలీజ్ కావచ్చు బ్రో అంటే యాక్చువల్గా అయితే వాళ్ళు ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ చెప్పలేదు. సో మార్చ్లో ఫార్ములా వాళ్ళు ఫాలో అయితే మాత్రం ఇక్కడ మోస్ట్ లైక్లీ ఒక 3-4 మంత్స్లో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మేబీ ఫాల్లోనే రిలీజ్ కావచ్చు. అక్కడ చూసుకుంటే మనకి మార్చ్లో ఏమైంది, లాస్ట్ ఇయర్ వింటర్ స్ప్రింగ్లో రిలీజ్ అయింది. సో స్ప్రింగ్ అంటే ఏప్రిల్ ఆ టైంలో రిలీజ్ అయింది మార్చ్లే. సో దాని సెకండ్ సీజన్ చూసుకుంటే ఈ ఇయర్ వింటర్ అంటే జనవరి రిలీజ్ అయింది. సో అక్కడ గ్యాప్ చూసుకుంటే తర్వాత వచ్చేది సమ్మర్ అండ్ ఫాల్ అయితే ఇంకా 2 తీసుకున్నారు. సో వాళ్ళు చూసుకుంటే సో ఈ గ్యాప్ ఇంతే గ్యాప్ తీసుకొని ఒకవేళ అదే ప్లానింగ్లో ఉంటే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ స్ప్రింగ్ సమ్మర్ ఈ 2 గ్యాప్ తీసుకొని మేబీ ఫాల్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా క్వాలిటీ పెంచుదాం ఇంకా బాగా చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ ఇయర్ వింటర్కి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మేబీ నేను అనుకుంటున్నది ఏంటంటే ఫాల్ అంటే అక్టోబర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ ఇయర్లోనే. ఒకవేళ వాళ్ళు ఇంకా క్వాలిటీ పెంచాలి ఇంకా దీనికి టైం తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది డెఫినెట్లీ. చూసారు కదా, ఇది నా రివ్యూ సీజన్ 1 గురించి అండ్ సీజన్ 2 గురించి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ చేయండి, అదే కాకుండా అనిపించింది కామెంట్స్ తరబడి. సో మనిషి వద్ద ఉంటుంది బాబాయ్.